ముందుగా పెద్దలు ముందుగా కడియం శ్రీహరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ మీరందరూ దయచేసి వారిని స్వాగతించవలసిందిగా కోరుతాం. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి, పెద్దలు మాజీ స్పీకర్ గారు సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవనీయులు కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనలో అహర్నిశలు కష్టపడి దానికి ఒక స్వరూపాన్ని ఇచ్చి అనతి కాలంలోనే పూర్తి చేసిన మాజీ నీటిపారుదల శాఖ మంత్రులు సోదరులు హరీష్ రావు గారు, పెద్దలు నామనాగేశ్వరరావు గారు, సభాధ్యక్షులు పుట్టమధు గారు, వేదికపైనున్న గౌరవ ప్రతినిధులందరికీ, తెలంగాణ భారత రాష్ట్ర సమితికి సంబంధించిన పార్టీ ప్రతినిధులందరికీ, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఉపోద్ఘాతంలో కేటీఆర్ గారు చాలా చక్కగా వివరించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగమైన మేడిగడ్డ బరాజ్ దానికి సంబంధించిన ఒక 2-3 పిల్లర్లు కుంగిపోవడం, తద్వారా ఆ మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయింది అని ప్రభుత్వం దృష్టికి రావడం, అదేవిధంగా ఇంజనీర్లు కూడా వాళ్ళ సలహాలు ఇచ్చిన మీదట రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఒక అవకాశంగా తీసుకొని, దాన్ని ఒక ఆసరగా తీసుకొని భారత రాష్ట్ర సమితి పైన, గత ప్రభుత్వం పైన తీవ్రమైన స్థాయిలో రాజకీయ దాడి చేసే ప్రయత్నం చేస్తున్నది. మేడిగడ్డ బరాజు సంబంధించిన పిల్లలు కుంగిపోతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పనికి రాకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 93,000 కోట్ల రూపాయలు గోదావరి పాలైనవి. ఇంకా ఆ ప్రాజెక్టు ఉపయోగపడే అవకాశమే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందం మేడిగడ్డకు వచ్చి మేడిగడ్డను పరిశీలించి గోరంతలు కొండంతలు చేసి రాష్ట్ర ప్రజలకు ఏదో జరిగిపోయింది అని తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. మన పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఒక భాగం మాత్రమే, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న అన్ని కాంపోనెంట్స్ కూడా పటిష్టంగా ఉన్నాయి. అవన్నీ కూడా రాష్ట్రానికి, రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. తప్పుడు ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది, ప్రభుత్వం చేస్తున్నది. దీన్ని వాస్తవాలు ఏంటో ప్రజలకు వివరించి చెప్పాలన్నప్పుడు మేడిగడ్డకు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం ఈరోజు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎంత భయపడుతున్నదో ఒక విషయం ద్వారా అర్థమవుతున్నది. భారత రాష్ట్ర సమితి వాళ్ళ మేడిగడ్డ బ్యారేజ్ పర్యటన పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ పాలమూరు ప్రాజెక్టు యాత్ర పెట్టుకున్నారు. అంతేకాకుండా కాగ్ నివేదిక పైన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు. ఎందుకంటే మన పర్యటనకు సంబంధించిన విషయాలు, మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన వాస్తవాలు ప్రజలకు చేరొద్దు, న్యూస్ వాల్యూ రావద్దు, స్పేస్ పత్రికలలో కానీ ఛానల్స్లో కానీ స్పేస్ మనం ఆక్యుపై చేయాలనే ఒక ఆలోచనతో ఇవాళ వాళ్ళు పాలమూరు పర్యటన పెట్టుకున్నారు. అదేవిధంగా కాగు పైన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, మేము వాస్తవాలు చెప్పడానికి బయలుదేరినప్పుడే పోటీ యాత్రలు మీరు ఎందుకు పెడుతున్నారో ప్రజలకు వివరించి చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. ఆయన నల్గొండ యాత్ర పెట్టుకున్నప్పుడు మీరు మేడిగడ్డ పర్యటన పెట్టుకున్నారు. ఈరోజు మేము మేడిగడ్డ పర్యటన పెట్టుకుంటే మీరు పాలమూరు పర్యటన పెట్టుకున్నారు. అంటే
ఏదో తప్పుడు సమాచారాన్ని ప్రజలకిచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు. మా పర్యటన ద్వారా వాస్తవాలు తెలుస్తాయనే భయంతోనే మీరు కౌంటర్ యాత్రలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రజలకు ఈ పర్యటన సందర్భంగా అన్ని విషయాలు వివరించి చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికీ తెలంగాణకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారాజ్ను త్వరితగతిన పూర్తి స్థాయిలో దాన్ని రిపేర్ చేసి రెనోవేట్ చేసి రీస్టోర్ చేసినట్లయితే నీటి నిల్వ చేసుకోవచ్చు, తిరిగి రైతాంగానికి సాగునీరు అందించవచ్చు అనేదే మా అభిప్రాయం. ఎండలు ముదరకముందే ఏప్రిల్ మాసము మే మాసం రాకముందే తెలంగాణ వ్యాప్తంగా నీటి కష్టాలు వచ్చాయి. అప్పుడే రైతులు నీటి కొరకు ధర్నాలు చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం, ఆందోళన చేస్తున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఆ విషయాన్ని కప్పిపుచ్చటానికి, ప్రజల దృష్టిని మలచటానికి, ప్రజలకు కావలసిన సాగునీరు అందించే ప్రయత్నం చేయకుండా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వము దీన్ని గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అనేక కాంపనెంట్లో ఒక సమాహారం. దానికి సంబంధించిన పూర్తి వివరణ